ఇదిలా ఉంటే ఎప్పుడైతే లయ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందో, తన భర్తకి జాబ్ పోయి ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆమె యుఎస్ఏలో ఒక రెస్టారెంట్ లో పనిచేసిందని, ఆ డబ్బులు సరిపోకనే మళ్ళీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని కొంతమంది తనపై ఆరోపిస్తే, మరికొంతమంది లయా భర్త అంబానీ ఫ్యామిలీకి బంధువని, వారు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉందని, ఆమెకి రెస్టారెంట్లో పనిచేయాల్సిన కర్మేమీ లేదని తమ అభిప్రాయాల్ని చెప్పగా ఈ వార్తలు హల్చల్ అవ్వడంతో ఇదే విషయంపై స్పందించిన లయ, తన భర్త ఒక డాక్టరే గాని అంబానీ ఫ్యామిలీకి తమకి ఎలాంటి సంబంధం లేదని, తన భర్తకి 3 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఆదాయం బాగానే వస్తుంది గాని సోషల్ మీడియాలో వస్తున్నట్లు 1,00,000 కోట్లుందనేది అబద్ధమని, ఇప్పటి వరకు తమకి సొంతంగా ఒక ఫ్లాట్ కూడా లేదని లయ చెప్పుకొస్తూ అంబానీకి తమ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి మంచి గుర్తింపు పొందేలా చేయాలని, త్వరలోనే శివాజీ చిన్న కొడుకుతో హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.